రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మే 18, 2024. వారం శనివారం. తిథి దశమి ఉదయం 11 గంటల 23 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర నక్షత్రం రాత్రి 12 గంటల 23 నిమిషాల వరకు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 36 నిమిషాల నుండి 6 గంటల 28 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల 40 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు మరియు సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుండి 6 గంటల వరకు. రాశి ఫలాలు. మేషరాశి. మిమ్మల్ని మీరు ఒంటరివారుగా భావిస్తారు. బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. కలలు నిజమవుతున్నట్టుగా భ్రాంతి కలుగుతుంది. మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. వృషభ రాశి. మీకు సంబంధం లేని సమస్యల్లో చిక్కుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి నుండి బయటపడతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. మొండికి పడిన పనుల్లో కదలిక ఏర్పడుతుంది. ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి. నేర్పుగా అందిపుచ్చుకోండి. మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి. మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది. నూతన ఒప్పందాలు లాభిస్తాయి. దైవ అనుగ్రహం రక్షిస్తున్నట్లుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. కర్కాటక రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ప్రతి విషయంలో, ప్రతి కోణంలో సహనాన్ని, ఓర్పును కనబరుస్తారు. ఆర్థిక అభివృద్ధి కొరకు అనేక విధాలుగా శ్రమిస్తారు. వృత్తి వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు. సింహరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. వృధా అయిన సమయాన్ని సాంకేతికంగా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. మీకు ఊరట కలిగించే విధంగా మీ మీద వచ్చిన కొన్ని ఆరోపణలు, నిందలు కల్పితాలేనని తేలిపోతుంది. కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. తులారాశి. స్వప్రయోజనాల కొరకు, అభివృద్ధి కొరకు మీ పరపతిని ఉపయోగించవలసి వస్తుంది. వివాదాలు పరిష్కరించుకోవడానికి మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోగలుగుతారు. అవసరాలకు సరిపడా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. పరిస్థితుల ప్రభావం వల్ల ఒకరికి ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోతారు. వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన బదిలీ లేక ఉన్నతి లభించే సూచనలు ఉన్నాయి. మిత్రవర్గం, ఆత్మీయ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాల్లో ఉంటాయి. ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. మొండి బాకీలు కొంతమేర వసూలవుతాయి. తనఖా వస్తువులను విడిపిస్తారు. కార్యాలయంలో పనిభారం అధికంగా ఉంటుంది. వ్యాపార ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మకర రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. పెట్టుబడుల విషయంలో నిష్ణాతుల సలహాలను, సూచనలను పరిగణలోనికి తీసుకోవడం చెప్పదగిన సూచన. పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించడానికి గాను అధికంగా శ్రమిస్తారు. కుంభరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. మీనరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో.
One stop for all puja needs.